సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న అద్భుతమైన సందేశం. బిడ్డ, నీ అతిపెద్ద గెలుపుకి నువ్వు చాలా దగ్గరలో ఉన్నావు. ఇక ఆలస్యం చేయకుండా ఈ సాయి మాట ఒక్కసారి విన్నావంటే నీ గెలుపుని నువ్వు చేదక్కించుకుంటావు అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చూపించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది గురూజీ చూపిస్తారండి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒకసారి కాల్ చేసి మీ ప్రాబ్లం తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, ధనం నిలకడగా లేదు, మా ఇంట్లో ఎప్పుడూ గొడవలు, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, చెడు ప్రభావం వల్ల మాకు ఏదో సఫర్ అవుతున్నాము, జాతక దోషాలు, వాస్తు దోషాలు, ఇలా ఏ ప్రాబ్లం అయినా సరే గురువుగారు సాల్వ్ చేస్తారండి. 96630644 ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే. శ్రీనివాసరాజు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కాబట్టి స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడుతుంది. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒకసారి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం ఖచ్చితంగా తొలగిపోయినట్టే. ఖచ్చితంగా సంప్రదించి మీ ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. బిడ్డ, నీ బాబా చెప్పే మాట అస్సలు కొట్టిపారేయకుండా విను. నీ పెద్ద గెలుపుని నీ దగ్గరికి చేర్చే రోజు వచ్చేసింది. నీ అతి పెద్ద గెలుపు అతి దగ్గరలో ఉంది. అది కూడా ఎలాంటి గెలుపో తెలుసమ్మా? మంచి గెలుపు. దీని అర్థం ఏంటి అంటే నీ జీవితంలో ఏది గెలిస్తే నీ జీవితం మొత్తం కూడా సెటిల్ అయిపోతుందో అంత పెద్ద గెలుపు అతి చేరువలో నీకుంది తల్లి. నీ బాబా చేరుస్తున్నాను, అది నీకు తెలియచేయాలని ఇంత త్వరగా ఈరోజు నీకు ఈ సందేశం అందిస్తున్నాను. ఈ విధంగా నీకు చెప్పాను అంటే అది నీ మంచి కొరకే కదా. అది ఈ సాయి అనుగ్రహం నీకు ఉంది కాబట్టే, ఆ విజయానికి నువ్వు దగ్గరగా ఉన్నావు కాబట్టే ఇంత త్వరగా నిన్ను సంతోషపెట్టాలని చెబుతున్నానమ్మా. ఇవన్నీ కూడా నీకు తెలియాలంటే నేను చెప్పే మాటలో పూర్తిగా వినాలి. ఈ బాబా ఈ విధంగా చెబుతూ ఉన్నారు తల్లి, జాగ్రత్తగా ఆలకించు. నా సందేశం కోసం మాత్రం నువ్వు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటావని నాకు చాలా తెలుసు. నీ అతిపెద్ద గెలుపును అతి త్వరలో నువ్వు చూస్తావు. సరిగ్గా 5 రోజుల్లో నీ కోరిక తీరబోతుంది తల్లి. ఇక నీవు సంతోషంగా ఉంటావు. ఇప్పుడు నీకు సంతోషం కదా. నిన్ను నేను ఎత్తులో నిలబెట్టబోతున్నాను. హాయిగా ఉంటావు, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. నీ సాయి మాట విని నీ కోరిక విజయాన్ని నీకు అందిస్తాను. కేవలం 5 రోజుల్లో అతి పెద్ద విజయం నిన్ను ఎదురు చూస్తుంది. అతి పెద్ద కోరిక నీకు తీరబోతుంది బిడ్డ. ఇప్పుడు నీ కష్టాలన్నీ తీరాలని ఎంతో ఆరాటపడిపోతున్నావు కదా. ఎంత కష్టపడ్డా సరే గెలుపు రావడం అనేది లేదు అని నువ్వు నిరుత్సాహపడుతున్నావు. ఎంత ప్రయత్నించినా సరే అసలు ఫలితం రావడం లేదు అనుకుంటున్నావు. ఇంకా ఎన్ని రోజులు బాబా ఓపికగా ఎదురు చూడాలని దీనంగా నన్ను అడుగుతూ ఉన్న నీ కళ్ళు నేను చూస్తున్నాను. నేను అవన్నీ చూస్తున్నానమ్మా. నీ బాధ కూడా. ఆ విషయం చెప్పడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను. చెబుతాను, శ్రద్ధగా వింతల్లి. భక్త, అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదు. నీ బాబా ఏం చేస్తున్నానో నీకు అస్సలు అవగాహన లేదు. ఇది అక్షరాల నిజమే కదా. ఇదంతా నీకు తెలియకుండా బాధపడుతున్నావు. ఇవన్నీ నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఈరోజు నీ ముందుకొచ్చాను. ప్రతి విషయాన్ని నీకు అర్థం చేసి మరీ చెబుతాను. ఇక నువ్వు నేను చెప్పేది మనసు పెట్టి విను. ఎందుకంటే ఇది కేవలం నీకోసం మాత్రమే. నువ్వు వినాలనే ఈ సందేశం నీకోసం తీసుకొచ్చాను. ఇది నువ్వు అనుకుంటే వినడం లేదు. నేను పంపాను కాబట్టి, నేను వినాలని చెప్పాను కాబట్టి నువ్వు వింటున్నావు. నా బిడ్డ జీవితం అద్భుతంగా మారబోతుంది తల్లి. ఆ విషయం చెప్పడానికే ఈ యొక్క వాక్కు నీ ముందుకు తీసుకొచ్చాను అని గుర్తుంచుకో. ఇది విన్నావంటే నీకు తెలియని కొన్ని రహస్యాల గురించి నీకు తెలుస్తాయి. నువ్వు తెలుసుకుంటావు కూడా. ఇప్పటి వరకు అవి నీకు తెలియలేదు. అవన్నీ నీకు తెలియచేయటానికే ఈరోజు ఈ సందేశం నీకోసం. అలానే నాపై ఇంకా నమ్మకం పెరుగుతుంది. చూడమ్మా, జీవితంలో ఏది కూడా అంత సులువుగా దొరకదు. ఒకవేళ అది దొరికినా అసలు నీ వద్ద నిలవదు.
కాబట్టి నువ్వు కష్టపడికి పైకి మెట్లు ఎక్కితేనే నీ విజయం స్పష్టం తెలుస్తుంది. నువ్వు ఏదైనా గెలవాలన్నా, విజయం సాధించాలన్నా సరే ఒక్కొక్క మెట్టు నువ్వు ఖచ్చితంగా ఎక్కి తీరాలి. చూడమ్మా, ఇప్పుడు నీ ముందు 10 మెట్లున్నాయి. వాటిలో 9 మెట్లు నేను చెయ్యి పట్టుకొని మరీ జాగ్రత్తగా నిదానంగా పైకి ఎక్కించేశాను. ఇక ఆఖరి మెట్టు, అది నా సాయం లేకుండా నువ్వు ఎంతో ధైర్యంగా ఈ 10వ మెట్టు ఎక్కగలవు కూడా. అది నిన్ను బలంగా తయారు చేస్తాను, ధైర్యంగా నిలబెడతాను. ఒకరోజు మొదలవగానే ఇక అప్పటినుంచి కాస్త ఆలోచించు. అసలు నేను ఎక్కడున్నాను, ఎన్ని మెట్లు, ఇవన్నీ ఆలోచించు, నీకే తెలుస్తుంది. ఇంకా ఎన్ని మెట్లు ఎక్కితే నేను గెలవగలను అనే ఆలోచన నీకే అర్థమవుతుంది. నువ్వు నీ జీవితంలో విజయం సాధించాలి అంటే కొన్నిసార్లు ఓడిపోక తప్పదు. అవును బిడ్డ, ఓటమి చూడాల్సిందే. ఎందుకంటే దాని విలువ నీకు తెలియాలి కదా. అలాంటప్పుడు కూడా నువ్వు భయపడకుండా ముందడుగు వేయాలి. ఓటమి ఎదురైతే అని నిరుత్సాహపడి దిగులు చెందకూడదు. ఓటమి ఎదురైతే విజయం సాధించాలన్న మనోబలం, కసి నీలో కలగాలి. నీకు ఉన్న 10 మెట్లలో మొదటి మెట్టు ఊరటమే. ఓటమి అయితే ఆ ఓటమి తల్లి నీకు మొదటి మెట్టు ఎక్కిస్తాను. ఇక రెండవ మెట్టు ఏంటో తెలుసా? అవమానాలు. ఈ రెండవ మెట్టు ఎక్కగానే నువ్వు ఎంతో బాధపడ్డావు. ఎంతోమంది వల్ల కన్నీరు మున్నీరుగా ఏడ్చావు. అయినా బాధపడవద్దు. ఎందుకంటే ఆ బాధలో ఎవరు ఎలాంటి వారని నీవు ఖచ్చితంగా తెలుసుకొనే ఉంటావు. అలానే ఎవరితో ఎలా ఉండాలో కూడా నీకు ఇప్పటికే అర్థమైంది కదా. ఆ సందర్భంలోనే నువ్వు రెండవ మెట్టు కూడా ఎక్కేశావు. ఇలా మూడవ మెట్టు విమర్శలు. అవును తల్లి, విమర్శలు ప్రతి ఒక్కరూ కూడా నిన్ను దాటి రావాల్సిందే. ఈ ఒక్క మూడవ మెట్టు ప్రతి ఒక్కరూ దాటి ఎక్కాల్సిందే. ఆ మూడవ మెట్టు ఏంటో తెలుసా? విమర్శలని చెప్పాను కదా. నువ్వు ఏ పని చేస్తున్నా సరే అందరూ నిన్ను విమర్శిస్తూ ఉంటారు. ఇదెందుకు చేస్తున్నావు, ఇది నీకు తెలియదా, ఇది చేయకూడదు, ఇలా విమర్శించటం మానరు. అయినా నువ్వు ధైర్యంగా మెట్టు కూడా ఎక్కేశావు. ఇక 4వ మెట్టు అంటావా? ఎవరు నీకు తోడుగా లేకపోయినా ఉన్న ఓర్పుతో ఆ మెట్టు కూడా ఎక్కేశావు. అంటే ఒంటరిగా ఎక్కేశావు. ఇక 5వ మెట్టు ఎక్కే సందర్భంలో ఎంతోమంది నీకు దూరం అయిపోయారు. నిజమేనా కదా తల్లి? నీ బాబా చెప్పే అన్నీ కూడా నిజమే కదా. ఈ 5వ మెట్టు ఎక్కే సందర్భంలో బంధువులు, స్నేహితులు, నీ యొక్క దగ్గర బంధమైనా సరే ధైర్యంగా ఆ మెట్టు కూడా ఎక్కేశావు. దూరమైనా కూడా ఏమీ పట్టించుకోలేదు. నీ లక్ష్యం వైపే నువ్వు దృష్టి పెట్టావు. ఇవన్నీ నువ్వు పట్టించుకోలేదు. ఇలా నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే నీ అడ్డంకులన్నీ కూడా దాటుకొని మరీ ముందుకు వచ్చి ఎదుర్కొని 9వ మెట్టు ఎక్కేశావు. అవును తల్లి, అది కూడా నీ సాయి ఆశీర్వాదంతో, నీ బాబా ఆశీస్సులతో ఆ మెట్లన్నీ ఎక్కేశావు. ఈ సాయిని పిలిచావు కదా. ఎన్నో ఎదురు దెబ్బలు తలిగాయి బాబా, ఎన్నో కష్టాలు అనుభవించాను, ఎన్నో సమస్యలను దాటుకుని ఇంత దూరం వచ్చేసాను, అందుకే ఇంత అలసిపోయాను సార్ తండ్రి, నా వల్ల కాదు బాబా, ఇక విజయం అనేది నా జీవితంలో లేదా అనేటువంటి స్థితికి నువ్వు వచ్చేసావు. తల్లి, నువ్వు ఉన్నది 9వ మెట్టు పైన. ఒక్క మెట్టు ఎక్కితే చాలు. ఇక నీ జీవితంలో నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. దేనికోసమైతే ఇంత కష్టపడ్డావో, దేనికోసమైతే ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నావో, అన్ని అవమానాలు భరించావో, ఇన్ని విమర్శలు ఎదుర్కొని ఇంత దూరం వచ్చావో, వాటన్నిటినీ సమాధానం ఇక ఒక్క మెట్టుపై ఉంది. ఆ మెట్టు ఎక్కితే చాలమ్మా. ఓపిక తెచ్చుకొని ఆ ఒక్క మెట్టు ఎక్కేసాయి. నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది తల్లి. నీ బాబా మాటపై నమ్మకం ఉంచు. ఆ నమ్మకం ఉంచి ఇన్ని రోజులు నీ కష్టం ఇక్కడ ఆగిపోకూడదు. ఒక్క మెట్టు దగ్గర నువ్వు వెనక్కి తిరిగి రావద్దు. ధైర్యంగా ఒక్క మెట్టు కూడా ఎక్కేసాయి. నీవు ఊహించని అద్భుతమైన జీవితం నీకోసం ఎదురు చూస్తూ ఉందమ్మా. నిజం తల్లి, దేనికోసమైతే నేను నీ దగ్గర వచ్చానమ్మా. ఇక ఆఖరి 10వ మెట్టు కూడా నువ్వు ఎక్కబోతున్నావు. ధైర్యంగా ఎక్కాల్సిందే, ఎక్కి తీరాల్సిందే, వెనక్కి తిరిగి రాకూడదు. అలాంటి ఆలోచనలు నీ మనసులో రానివ్వకు. నేనున్నాను కదా. నీకంతా మంచే జరుగుతుంది. చూడు తల్లి, ఇదే చివరి మెట్టు. నీ మెట్టు నీ విజయానికి తొలి మెట్టు కాదు, విజయ మెట్టు అవుతుంది.
ఎంత ఓర్పుతో, నేర్పుతో, సహనంతో నిన్ను ఇంకా ఎందుకు బాధ పెడతాను? నీ ఓర్పుకి తగ్గ ఫలితం ఇస్తాను. ఇక 5 రోజుల్లో, కేవలం 5 రోజుల్లో నీ కోరిక తీరుతుంది. అస్సలు బాధపడవద్దు. కళ్ళకు కట్టినట్టు విజయం నీకు కనిపిస్తుంది కదా! నా బిడ్డకు కావలసినవన్నీ నేను అందిస్తున్నాను. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ సాయి వాక్కు నమ్ముతున్నావు కదమ్మా! ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు. అన్నీ నేను జరిపిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండాలి బిడ్డ. విజయం ఖచ్చితంగా నీకు సొంతమవుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. నీ భుజం తట్టి మరీ నేను నిన్ను ముందుకు పంపుతాను. సంతోషంగా ముందుకెళ్ళు. నీ కోసం ఎదురు చూస్తున్న అందమైన భవిష్యత్తును అందుకో. ఇక దేని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అన్నీ కూడా వెన్నెల హరివిల్లులా హాయిగా నీ జీవితాన్ని గడుపు. ఈ బాబా నేను చెబుతున్నాను కదా, ఎంతో అదృష్టం నీకు వచ్చింది. ఎందుకంటే ఈ సందేశం నా బిడ్డల ప్రతి ఒక్కరూ వినే ఉండాలి, వినాలి కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేటువంటి సంఘటనలే, ఎదుర్కోవాల్సిన విమర్శలే, ఎదుర్కోవాల్సిన ఓటమి, ఎదుర్కోవాల్సిన అవమానాలే ఒకరి జీవితంలో జరుగుతాయి. ఇవన్నీ దాటి ఎవరైతే ముందుకు వెళ్తారో తప్పకుండా వారే విజయం సాధిస్తారు. దేనికోసమైతే, ఎవరి కోసమైతే అక్కడే ఆగిపోయిన వాళ్ళు మాత్రం వారి కోసం ఎదురు చూస్తున్న భవిష్యత్తు పోగొట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా అక్షరాల సత్యం. కాబట్టి 10వ మెట్టు దగ్గర ఉన్న ఎవ్వరూ ఆగవద్దు. ఇక 5 రోజుల్లో మీ కోరిక తీరుతుంది. మీ విజయం మీ చేతికి వస్తుంది. ఈ బాబా చెప్పిన సందేశం ఖచ్చితంగా నిజమయ్యే తీరుతుంది. ఎలాంటి సందేహము లేకుండా నిశ్చింతగా ఉండు. ఈ మెట్టు ఎక్కిన ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో ఉంటారు. 9 మెట్లు ఎక్కిన ఒక్క మెట్టు కోసం ఎదురు చూస్తే, కాస్త ఓపికగా ఉంటే ఎంత అద్భుతాన్ని చూస్తారు. ఆ 10వ మెట్టు ఎక్కాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ 9వ మెట్టు దగ్గరే ఆగిపోతే మాత్రం అదృష్టం చేజార్చుకున్నట్టే, విజయం మాత్రం దూరం చేసుకున్నట్టే, ఆనందాన్ని పోగొట్టుకున్నట్టే. కాబట్టి అవసరం లేదు. ఎప్పుడైతే కష్టాల్లో ఉంటావో, బంధువులు నిన్ను ఒంటరిని చేస్తారో, నీ స్నేహితులు నీకు దూరమైనా, నీ బంధం నీకు అర్థం చేసుకోలేకపోయినా, ఎలాంటి సమయంలోనైనా సరే నువ్వు ముందడుగు వేసి ఆఖరి క్షణంలో నువ్వు ధైర్యాన్ని కోల్పోతే ఎలా? అవమానాలకి తగ్గ ఫలితం దక్కాలి కదా! ఎందరి విమర్శలకి నీ ఫలితం అనేది నీకు అందాలి కదా! అందుకే నీ సాయి ఇంతలా చెబుతున్నాను. కాబట్టి ధైర్యంగా 10వ మెట్టు ఎక్కు. నీ బాబా చెప్పే సందర్భాలన్నీ కూడా నీకు అనుకూలంగా మారుస్తాను. నేను దానికి పూచి తల్లి. ఈ సాయి వాక్కు నీకు బ్రహ్మవాక్కుతో సమానం. నీ బాబాను నమ్మావు కదా! ఇక సిద్ధంగా ఉండు. 5 రోజుల్లో నీ యొక్క సంతోషం అందుకోవటానికి, నీ గెలుపు అందుకోవటానికి, నీ 10వ మెట్టు ఎక్కి నీ విజయాన్ని ఈ ప్రపంచానికి చాటటానికి సిద్ధంగా ఉండు. ఎవరు కూడా నీ ముందు ఎదిగినా, ఎవరు నిన్ను చూసి అసూయపడినా, ఎవరు ఎన్ని అవమానాలు చూసినా లెక్క చేయలేదు. ఇక ఆ సందర్భం దాటి వచ్చేసి నీకు ఇక విజయం అనే ఒక సొంతం కాబోతుంది. అతి త్వరలో నీ గెలుపు దగ్గరలో ఉందమ్మా. నీ జీవితంలో గెలవలేవు అనుకున్న నీవే ఎప్పుడూ చూడనటువంటి అద్భుతాన్ని చూస్తావు. ఈ బాబాకి ధన్యవాదాలు చెప్పుకుంటావు. సాయి, నాకు సంతోషాన్ని ఇచ్చావని ఎంతో సంతోషపడతావు. నీ బాబాని నేను ఇంతలా చెబుతున్నానంటే ఇక నీకు దిగులెందుకు చెప్పు. నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచే జరుగుతుంది. నిశ్చింతగా ఉండు. ఈ బాబా నీకు అండగా ఉండగా నీకు దిగులెందుకు బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.